పక్కన నిన్ననే దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. అది ఇనాగరేట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒకప్పుడు దివ్యాంగులు అనేవాళ్ళు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి. ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక చైతన్యంతో ఎక్కడికైనా పోగలుగుతామని ధైర్యాన్ని ఇవ్వగలిగాం. దానికి కూడా ముందుకు పోయాం. నేను అందరికీ, ఇమాములకి, మౌజములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. ఈ విధంగా ఒకటి కాకుండా సమాజంలో పూజారులకి 15,000 గౌరవ వేతనం పెంచాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈ శుభ సందర్భంలో అన్ని కుటుంబాలు బాగుండాలి. సంపద అనేది కొంతమందికే పరిమితం కాకూడదు. ఆ సంపద అందరికి అందుబాటులో వచ్చి అందరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం మీరు చూస్తే MBK 1020 P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో అట్టడుగు నుండే 20%కి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. సంపద మన దగ్గరనే పెట్టుకొని కనీసం తిండి లేని పరిస్థితి చివరి వ్యక్తులకు రావడం కరెక్ట్ కాదు. నేను కూడా ఒక పాలసీ మేకర్గా చూశారు. దగ్గర 5 డికేడ్స్ అంటే 48 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కరెంటు లేని రోజులు చూశాను, రోడ్లు లేని రోజులు చూశాను, సెల్ ఫోన్ అందుబాటులో లేని రోజు చూశాను. ఈరోజు అన్నీ వచ్చాయి, సంపద వచ్చింది. కానీ నేను పనిచేసేది ఏ 10 మందో 20 మంది కోటీశ్వరుల కోసం కాదు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలని పనిచేస్తున్నాం. అందుకే అందరూ కూడా అప్పీల్ ఇస్తున్నా. మీ బాధ్యత. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రభుత్వం చేసిన పనులు మీరు ఉపయోగించుకున్నారు. అందులో అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మనందరి బాధ్యత ఈ సమాజంలో అట్టడుగు నుండే ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చాలామంది ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు, సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్స్ పెట్టి అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ ఉగాది రోజున ఈ విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన నేషనల్ హైవేస్ కానీ, ఎకనామిక్ కారిడార్స్ కానీ, లాజిస్టిక్స్ పార్కులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు ఇవన్నీ కూడా చేసి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మీకు ఒకటే విషయం చెప్తున్నా. నిన్నే నేను దగ్గరగా నేను ముఖ్యమంత్రి మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన 21 నెలల్లో 1943 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 1924లో ఒక్క పైసా ఇవ్వకపోతే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి, మిగిలిన నదుల్లో నీళ్లు లేవు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆశ వదిలిపెట్టిన పరిస్థితిలో ఆ ఆశకు ఒక రెక్కలు తొడిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ శ్రీకారం చుట్టారు. ఈరోజు నా ఆలోచన నదుల అనుసంధానం జరగాలి. ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇవ్వాలి. అందుకే చెప్తున్న, గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దానివల్ల మీరు చూసినప్పుడు నేరుగా కృష్ణా నదికి గ్రావిటీతో నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి విశాఖపట్నానికి పోలవరం నుంచి నీళ్లు గ్రావిటీ తేలుతాయి.
ఇంకొద్దిగా నదులను సంధానం చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు. దీనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు అభినందిస్తున్నా. ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నారు. ఫేజ్ 2కి ఫేజ్ 1కి ఇంకా ఒక 5,000 కోట్లు కావాలి. 1,500 కోట్లు వర్క్స్కి కావాలి. ఒక 3,500 కోట్లు దగ్గర అక్కడ రీహాబిలిటేషన్కి కావాలి. ఈ 2 అయిన తర్వాత రోడ్డు కూడా వేసుకోవాలి. ఈ డబ్బులు ఖర్చు పెట్టి గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అమరావతి, ఇప్పుడే నాగపణి శర్మ గారు చెప్పారు, చాలా సంతోషం. దేవతల రాజధాని అమరావతి, అదే మరిగా ప్రజా రాజధాని అమరావతి. ఈ 2 కోయిన్సిడెన్స్ అయినా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను. మూడోది, కలియుగంలో మనకందరికీ దేవుళ్ళకే దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన కూడా మన రాష్ట్రంలో ఉన్నాడు. హిందువులు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, కనీసం ఒక్కసారైనా సరే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎక్కువ వీలైతే అన్నిసార్లు దర్శనం చేసుకొని ఆయనకు సేవ చేయాలని ఆలోచిస్తారు. నేను అందుకే ఈ 3 ఉండే ప్రాంతం మన రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈరోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను. వర్చువల్గా ఓసారి ఎక్కడున్నా నేరుగా తిరుమలకి వెళ్ళి, వర్చువల్గా అంటే ఇమాజినేషన్లో వెళ్ళి ఒక్కసారి పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నా పని ప్రారంభిస్తా. ఏది మంచో అది చేసుకుంటూ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని అందరి వాడిగా ఉండాలని. దుష్టులకు మాత్రం ఒకటే చెప్తాను, మళ్ళీ చరిత్ర చెప్పిన నగ్న సత్యం, దుష్టుల్ని మాత్రం ఏమారితే మళ్ళా మనం మొదటికొస్తాం. దాంట్లో రాజీ లేని పోరాటం చేసి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఒక మంచి సందర్భం. ఈరోజు కూటమి ప్రభుత్వం యువతకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్ అంతా యువత పైన ఆధారపడుతుంది. అలాంటి యువత ఎప్పటికప్పుడు ఒక శక్తివంతమైన ఆలోచనలు చేయడమే కాకుండా దాన్ని ఆచరణ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నిన్నే మీరు చూస్తే దగ్గర 10,060 ఉద్యోగాలకి ఈరోజే నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పవిత్రమైన రోజు కాబట్టి. ఇంకొక పక్క ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం. 15,941 మంది టీచర్లకి మెగా డిఎస్సీలు ఇచ్చాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి మొదటి సంతకం చేస్తా, 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కానిస్టేబుల్స్ 5,757 ఇచ్చాం. మొత్తం ఇప్పటికీ 30,607 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ప్రైవేట్ రంగం
మేము ఎన్నికల్లో ఒకటి చెప్పాం యువతకి, 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి, ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగాలు చూస్తే 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కూడా ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 మందికి ఇచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి ఇచ్చాం. పరిశ్రమల రంగంలో 95,174 మందికి ఇచ్చాం. ఫుడ్ ప్రాసెసింగ్లో 64,034 మందికి ఇచ్చాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,066 మందికి ఇచ్చాం. పర్యాటక రంగంలో కూడా 5,028 మందికి ఇచ్చాం. ఇప్పుడు వచ్చే ఉద్యోగాల్లో కూడా మీరు చూస్తే ఈ 10,060లో ఉన్నత విద్యలో 1,500, గ్రూప్ 1లో 91, గ్రూప్ 2లో 750, హోంశాఖలో 2,778, ఇతర ఉద్యోగాలు 928 మందికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్యలో 3,004, ఇంజనీరింగ్ 503, ఇతర ఉద్యోగాలు ఒక 506 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఇవి కూడా చెప్పడమే కాదు, మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే చూస్తే ఒక రిపోర్ట్ వచ్చింది, ఇండియాలో కన్జ్యూమర్ జస్టిస్ కోసం ఏ రాష్ట్రంలో కన్జ్యూమర్స్కి అందరికీ న్యాయం జరుగుతూ ఉందంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని చెప్పి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వినియోగదారులందరికీ న్యాయం జరగాలి. ఎవరికైనా గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ని సక్రమంగా అడ్రస్ చేయాలి. నేను దానికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని టెక్నాలజీ ద్వారా మానిటర్ చేస్తున్నాం. అందరికీ ఒకటే కోరుతున్నా, ఈ ప్రభుత్వ సంకల్పం 2047